అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక మనం ధ్యానించుకుందాం. ఈ పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఒకటే ఒక అధ్యాయము. ఒక్క అధ్యాయము 25 వచనాలు. ఈ ఫిలోమోను రాసిన పత్రిక అంతటిని ఒక్క మాటలో మనం చెప్పే ప్రయత్నం చేస్తే క్షమాపణ. ఒక్క అధ్యాయము 25 వచనాలు దీంట్లో ఉన్నాయి. ఏ సందర్భంలో ఈ పత్రిక పౌలు భక్తుడు రాసి ఉన్నాడంటే, రాసిన సమయంలో పౌలు భక్తుడు ఎక్కడున్నాడు? ఆయన జైల్లో ఉన్నాడు. ఆయన దగ్గరికి ఎవరు వచ్చిర్రు? దాసుడు, లేదా మనకు అర్థమయ్యే మాటలు బానిస అయిన ఓనేసిము ఆయన దగ్గరకు వచ్చిండు. అరే, నీ చెవుగా గుర్తున్నది కదా, లేకపోతే నీ మీదగా గుర్తున్నది, గుర్తులు ఎక్కువ శాతం బానిసలకే ఉంటాయి, నువ్వు బానిసవా ఏంది అని అడిగిండేమో పౌలు భక్తుడు. ఇక తన బాధ అంతా ఎత్తంతా చెప్పు ఉంటాడు. అయ్యా, నేను మొన్నటిదాకా ఈయన దగ్గర ఉన్నా, ఆయన పేరు ఫిలోమోను. ఆ ఫిలోమోను దగ్గర నేను మోసం చేసిన, ఆయన నుండి నేను పారిపోయి వచ్చిన, నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసి నేను ఇక్కడికి వచ్చిన, నా పరిస్థితి ఇది అని అంటే, ఫిలోమోనా, ఏ ఊరు ఆయనది? కొలసి అనే పట్టణం. అయ్యా, కొలసి అనే పట్టణం, అక్కడ చుక్క కనిపిస్తూ ఉన్నది కదా, అది కొలసి అనే పట్టణము. ఈ కొలసి అనే పట్టణంలో దేవుని బిడ్డలు ఉన్నారు, అక్కడ ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుని దగ్గర కొంతమంది బానిసలుగా ఉన్నారు. వాళ్ళ ఇల్లు చాలా పెద్దది, వాళ్ళ ఇంట్లో అందరు వచ్చి ప్రార్థన కూడా చేసుకుంటారు కదా. గా ఫిలోమోన్ అయ్యా అని బహుశా ఈ ఓనేసిము చెప్పిండేమో. ఓనేసిము మాట్లాడుతూ ఉన్నప్పుడు పౌలు భక్తుడు, ఆహా, ఆ ఫిలోమోను నాకు తెలుసులే అని పౌలు భక్తుడు బహుశా దేవుని మాటలు ఈ ఓనేసిముకు బోధించి ఉండొచ్చు. ఆ తదుపరి ఓనేసిము తన తప్పును ఒప్పుకొని మార్పు నొంది తిరిగి తన యజమాని దగ్గరకు వెళ్ళడానికి తను నిర్ణయం చేసుకున్నాడు. తను వెళ్ళే సందర్భానికి ముందు పౌలు భక్తుడి యొక్క ఉత్తరము, ఈ యొక్క పత్రిక వ్రాయడం జరిగింది. ఆ సందర్భంలోనిది. బానిస తన దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా, నేను నీకు తెలుసు కదా, నువ్వు నాకు ఎట్లా అంటావు, నువ్వు ఈయన కూడా అట్లా అంటోడే, ఇక మీదట ఎవరు అతడిక మీదట ఎట్లుండక, అతడిక మీదట దాసుడుగా ఉండక, దాసుడుగా. దాసుడన్న మాటకు మరొక పదము బానిస. దాసుడన్న మాటకు మరొక పదము బానిస. ఈ దాస్యము, బానిసత్వం గురించి మనం ప్రపంచవ్యాప్తంగా మొత్తము ఒకవేళ ఆలోచిస్తే గనక, నాటి రోజులలో ఐగుప్తియుల దగ్గర కానీ, గ్రీసు సామ్రాజ్యంలో కానీ, రోమా సామ్రాజ్యంలో కానీ బానిసత్వం అనేది ఎక్కువగా ఉండింది. ఎక్కడోళ్ళని బానిసలుగా పట్టుకపోయేటోళ్ళు, ఆఫ్రికా అనే ఖండంలో నుండి వీళ్ళని బానిసలుగా పట్టుకపోయేటోళ్ళు. సహజంగా బైబిల్లో కూడా పాత నిబంధన గ్రంథంలో కొన్ని సంఘటనలు మనం చూడవచ్చు. ఒక రాజ్యము వేరే రాజ్యం మీదకి యుద్ధానికి పోయి ఆ రాజ్యాన్ని ఓడించిన తర్వాత వాళ్ళ దగ్గర నుండి కొంతమందిని బందీలుగా, బానిసలుగా పట్టుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. చాలాసార్లు బానిసలుగా మారేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళే. ఒక రాజ్యము వేరొక రాజ్యం పైన దండెత్తి యుద్ధం చేసి వాళ్ళని ఓడించిన తర్వాత అక్కడోళ్ళని ఇక్కడికి బందీలుగా, బానిసలుగా పట్టుకొని వస్తూ ఉండే సందర్భాలు ఉండేవి. చాలా రకాలైన బానిసత్వాల్ని మనం చూడవచ్చు. ఒకటేమో ఇది ఎటువంటి బానిసత్వం అంటే, మనకు కదా సోమవారము కానీ 7వ తారీఖు రోజు కానీ కూరగాయలు లేదా పండ్లు లేదా ఇంకా వేరే వేరే వస్తువులు అక్కడి తీసుకొని వచ్చి అమ్మినట్టుగా కొంతమందిని సంతకు, ఆ మార్కెట్కి తీసుకొని వచ్చి అమ్ముతూ ఉండే రోజులు కూడా భూమి మీద ఉండినాయి. ఎట్లా వేరే రాజ్యంలో నుండి వాళ్ళని బందీలుగా తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళతోని పనులు చేపిస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళని వస్తువులాగా అమ్ముతూ ఉండేవాళ్ళు. అదొక రకమైన బానిసత్వము. మరో రకమైన బానిసత్వం ఎటువంటిదంటే, పాలేరు పటేలుకు మధ్య ఉండిన నాటి రోజుల్లోని విధానము. వాళ్ళని వెట్టి చాకిరీ చేయిస్తారు కానీ వాళ్ళకి పైసలు ఇవ్వరు. ఇంకా వివిధ రకాలైన అసాంఘిక జీవితానికి సంబంధించిన బానిసత్వం కూడా నాటి రోజుల్లో ఉండింది. బానిసల యొక్క జీవితం ఎట్లుంటుంది? స్వేచ్ఛ అనేది ఉండదు. వాళ్ళని బాగా కష్టపెడుతూ ఉంటారు. వాళ్ళకి సరి అయిన తిండి వేసుకోవడానికి బట్టలు ఉండవు.
చిత్రహింసలు వాళ్ళని పెడుతూ ఉంటారు. వాళ్ళకి చదువు కానీ వైద్యం కానీ దొరకదు. ఇది బానిసల యొక్క బతుకు. సుఖము, సంతోషము, నెమ్మది, నిద్ర అనేవి వాళ్ళ జీవితంలో అంత ఎక్కువగా ఉండవు. నిమ్మలం సమాధానం అనేది ఉండదు. సరే, పాత నిబంధన గ్రంథంలో బానిసత్వం గురించి లేదా దాస్యం గురించి ఏమన్నా ఉన్నదా అంటే ఇదే మనం చూడవచ్చు. యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళని బానిసలుగా తీసుకొని వచ్చిన సందర్భము మనం చూడవచ్చు. లేదా అప్పు తీసుకొని ఆ అప్పుకు నన్ను నేనే అమ్ముకుంటా ఉన్నా, ఒక 6 సంవత్సరాల వరకు నీ దగ్గరనే నేను బందీగా ఉంటా అని యూదుల యొక్క ఆచారము విధానము కూడా ఇక్కడ మనము చూడవచ్చు. ఈ రకమైన బానిసత్వం అయితే మన పాత నిబంధన గ్రంథంలో చూడవచ్చు. బైబిల్లో ఉన్నారా బానిసలుగా అమ్మబడినోళ్ళు? వాళ్ళ జీవితంలో దేవుడు ఏ రకంగా కార్యం చేసిండో అని మనం ఆలోచిస్తే మనం ఎన్నోసార్లు విన్నా కొంతమంది మనకు గుర్తుకు రావాలి. యోసేపు అన్నలు ఏం చేసిర్రు? అమ్మిండ్రు. ఇష్మాయేలీయులకు అమ్మిండ్రు. ఆ తర్వాత ఐగుప్తులో బానిసత్వము. ఇజ్రాయేలీలు కూడా ఐగుప్తులో బానిసలుగా లేరా? దానియేలు కానీ, షద్రక్, మెషక్, అబెద్నగో అనే వాళ్ళు కానీ బానిసలుగా ఉండిన సంఘటనలు మనం విన్నాం కదా. మనం బానిసలమా? మనం ఎందుకు బానిసలం? జెండా వందనం రోజున బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసిండ్రని చెప్తూ ఉంటాం. అప్పుడు మనం బానిసలం, కానీ ఇప్పుడెందుకు మనం బానిసలము అని మనము ఆలోచించవచ్చు. ఒకసారి ఈ వచనాన్ని మనము చూద్దామా? వచనపు ప్రారంభము, అతడిక మీదట దాసుడుగా ఉండక, బానిసగా ఉండక, బందీగా ఉండక అని మనం వింటున్నాం. ఈ వచనము ఏ బానిసత్వం గురించి? శారీరకమైన బానిసత్వం గురించి, వెట్టి చాకిరి చేయాల్సిన బానిసత్వం గురించి, ఓడిపోయి బందీగా మారిన బానిసత్వం గురించి ఇది. మరి మనం ఎటువంటి బానిసత్వంలో ఉంటిమి లేదా ఉన్నాము ఒకప్పుడు అంటే బైబిల్లో ఆత్మీయ జీవితానికి సంబంధించి, భక్తి జీవితానికి సంబంధించి ఏమైనా బానిసత్వం గురించి ఉన్నదా అంటే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16 నుండి 18 వచనాల్లో ఇక్కడ మనం ఒక బానిసత్వం గురించి మనం చూస్తాం. దాసులుగా అన్న మాట ఇక్కడ మనము చూడవచ్చు. దేనికి దాసులము? 17వ వచనం ప్రకారంగా మీరు పాపమునకు దాసులై ఉంటిరి. దాసులై ఉంటిరి. దేనికి దాసులం మనము? ఒకప్పుడు పాపమునకు దాసులము. అదే రీతిగా గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3 నుండి 5 వచనాల్లో మీరు ధర్మశాస్త్రమునకు దాసులై ఉంటిరి గాని అన్న మాట మనము అక్కడ చూడవచ్చు. 10వ వచనము, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాసనమునకు లోనై ఉన్నారు. ఈ రకంగా మనం ఈ వచనాన్ని ఆధారం చేసుకొని దేనికి మనం దాసులంగా ఉంటిమి? ధర్మశాస్త్రమునకు. 3 నుండి 5 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3 నుండి 5 వచనాల్లో ఇక్కడ మనము ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అన్న మాట కూడా మనము చూడవచ్చు. గలతీ 4వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు. అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై యుంటిమి. లోక సంబంధమైన మూల పాఠములు కింద భూతములకు దేనికి దాసులమై ఉంటిమి? లోక ఆచారాలకు దాసులమై ఉంటిమి, లోక సంబంధమైన మూల పాఠములకు దాసులమై ఉంటిమి, భూతములకు దాసులమై ఉంటిమి. ధర్మశాస్త్రం యొక్క అధికారం కింద కూడా మనం, ధర్మశాస్త్రం యొక్క శిక్షకు కూడా మనము దాసులమై ఉంటిమి. ఇంకా మనం చూస్తూ పోతే ఒకప్పుడు మనల్ని భయపరచు ఆత్మకు కూడా మనము దాసులంగా ఉంటిమి. బలహీనపరచు ఆత్మకు కూడా మనం దాసులంగా ఉంటిమి.
మనము అపవాది కింద కూడా దాసులంగా ఉంటిమి. లోక సంబంధమైన విగ్రహారాధనకు కూడా మనము దాసులంగా ఉంటిమి. దాసులకు సంతోషం ఉంటుందా? దాసులకు సమాధానం ఉంటుందా? దాసులకు నెమ్మది సుఖం ఉంటుందా? పాపానికి, ధర్మశాస్త్రమునకు, బలహీనపరచు ఆత్మకు, భయానికి, విగ్రహారాధనకు, లోక సంబంధమైన దేవులుగా దేవతలుగా పిలువబడే వాటికి మనం దాసులంగా ఉంటిమి. దీని నుండి మనల్ని విడిపించే సామర్థ్యం ఎవరికి కూడా లేదు. ఈ ఓనేసీము కూడా దాసుడుగా ఉన్నాడు. కానీ ఓనేసీము యొక్క దాసుడు మంచివాడు, ప్రేమ కలిగిన వాడు, క్షమించే గుణము కలిగిన వాడు. అటువంటి దాసుని నుండి ఓనేసిం ఏం చేసి, అటువంటి యజమాని నుండి ఓనేసిం ఏం చేసి ఉన్నాడు? పారిపోయి ఉన్నాడు. పోయింది మంచైన దగ్గరికి వెళ్ళే పౌలు దగ్గరికి వెళ్ళిండు కదా. ఆ పౌలు ఓనేసిమును సువార్త ప్రకటించి బుద్ధి మాటలు చెప్పి రక్షణలోనికి నడిపించి ఉన్నాడు. ఆయన మార్పు నొందిన తర్వాత ఫిలోమోనుకి మాట రాస్తూ అంటున్నాడు కదా, ఇక మీదట దాసుడుగా ఉండక, బిడ్డా నేను నీకు దేవుని మాటలు చెప్పి రక్షణలోనికి దేవుని కృపను బట్టి నడిపించిన కదా. ఒకప్పుడు నీవు కూడా దేవునికి విరోధంగా జీవించినా కానీ ఇప్పుడు దేవుని బిడ్డగా విశ్వాసం కలిగి జీవిస్తూ ఉన్నా కదా. ఈ ఓనేసిము కూడా అవును తప్పు చేసిండు, ఆయన తప్పు చేసిండు, కానీ మారు మనసు పొందిండు. నన్ను నువ్వు ఎట్లయితే ప్రేమిస్తూ ఉన్నావో, నా మాట నువ్వు ఎట్లయితే కాదనవో, ఈయనను కూడా అట్లనే చూసుకో. ఇప్పటి నుండి ఆయన దాసుడు కాదు కానీ దాసుని కంటే ఎక్కువగా చూసుకో. ఆయన నీకు బానిస కాదు కానీ బానిస కంటే ఎక్కువగా ఒక సహోదరునిగా చేర్చుకో అన్న మాట పలుకుతూ ఉన్నాడు. 15వ వచనం, అతడి ఇక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడుగాను, ప్రియ సహోదరుడుగాను విశేషంగా నాకును, శరీర విషయమును ప్రభు విషయమును మరీ విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను. నాటి రోజుల్లో ఉన్న పద్ధతుల ప్రకారంగా బానిస తప్పు చేస్తే, బానిస పారిపోతే యజమాని ఏమన్నా చేయొచ్చు, రాళ్ళతో కొట్టవచ్చు, ఏ రకమైన శిక్షణ విధించవచ్చు. అయ్యా ఫిలోమోను, నీవు దేవుని బిడ్డవు కదా, దేవుడు ఆ శిలో పైన కూడా తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని అన్నాడు కదా. నేను కూడా ఇతరులను క్షమించిన కదా, నీవు నన్ను చూసి నన్ను మాదిరిగా తీసుకొని దేవుని బిడ్డగా జీవిస్తూ ఉన్నా కదా, క్షమించాలి అన్న పాఠము తెలియజేస్తూ ఉన్నాడు. క్షమించు, ఆయనను తిరిగి చేర్చుకో, ఇది నేర్పిస్తూ ఉన్న పాఠము. ఫిలోమోను ఓనేసిము, ఫిలోమోనేమో అధికారి యజమాని, ఓనేసిమేమో బానిస. ఫిలోమోన్ ఎవరు? యజమాని. ఓనేసిం ఎవరు? బానిస తప్పు చేసిండు, పారిపోయిండు. శిక్షించే అధికారము యజమానికి లేదా? ఉన్నది. కానీ యజమాని దేవుని బిడ్డ గనక, దేవుని వాక్యానికి లోబడే ఆయన గనక పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, బిడ్డ క్షమించు ఆయనను. 15-16 వచనాలు, క్షమించయ్యా, తిరిగి చేర్చుకో ఆయనను, దేవుని ప్రేమను కనుపరచు అని అంటున్నాడు. రెండవదిగా, ఆయన నీ దగ్గర ఏమైనా తప్పు చేసి నష్టం కలిగించిండా, ఆ నష్టాన్ని నేను తీరుస్తా అని ఒక మాట అంటున్నాడు. 18వ వచనం కూడా ఒకసారి మనం చూడడం చాలా మంచిది. 18వ వచనము, ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, అతడు నీకు నష్టమైనను కలుగజేసిన ఎడల, నీకేమైనా రుణమున్న ఎడల నా లెక్కలేసుకో, నేనున్నా కదా, నా మీద నీకు నమ్మకం లేదా, నేను నీకు తెలియదా, నిన్ను క్రీస్తునందు కన్నది, రక్షణ మార్గంలో నడిపించింది నేను కాదా, ఆయనను చేర్చుకో. ఏమన్నా అప్పు ఉన్నదా, నా మీద వేసేసాయి. అయితే ఒక్క మాట, 19వ వచనం, పౌలను నేను నా స్వహస్తాలతో ఈ మాట రాస్తా ఉన్నాను. చేతులతో కాకపోతే ఎట్లా రాస్తారు మరి? కానీ బందవస్తు మాట ఇది. రాస్తా ఉన్నది నేనెవరో నీకు తెలియదా, నేను నీవోని కాదా, నేను నీ తండ్రి సమానుని కాదా,
అన్న ఆ గుర్తింపుకు సంబంధించిన మాట ఇది. తిరుగులేదు రాసింది పౌలు భక్తుడు అనడానికి. 19, నేను నా స్వహస్తాలతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీర్తును. సరే గాని నువ్వు నాకు అప్పునో తెలుసా? నువ్వు నాకు అప్పునో తెలుసా? ఓ ఫిలోమోను, నేను నీ ఆత్మీయ తండ్రిని కదా, నేను నీ నాయకుణ్ణి కదా, నువ్వు కూడా నాకు అప్పునో మరి. 18వ వచనం, 19 రెండవ భాగం, అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావు. నిన్ను రక్షణ బాటలో, రక్షణ మార్గములో, యేసు ప్రభు మార్గంలో నడిపించింది నేనే కదా. ఆ విషయంలో నువ్వు నాకు అప్పున్నావు అని తెలుసు కదా. మరి నీ ఇష్టం, అప్పు కట్టాలా? నీ పైసల కంటే, నీ నష్టం కంటే అది గొప్ప భాగ్యం కాదా? ఆ గొప్ప భాగ్యము గుండా నేను నడిపించుటకు దేవుడు నన్ను వాడుకున్నాడు కదా. చేర్చుకో బిడ్డ ఆయనను, క్షమించు ఆయనను, తిరిగి చేర్చుకో ఆయనను. ఆయన మారిండు. దేవుని ప్రేమను ఆయన పట్ల చూపెట్టు, కనికరం ఆయన పట్ల చూపెట్టు అని అంటున్నాడు పౌలు భక్తుడు. అంత మాత్రమే కాకుండా బానిస కాదు, ఆయన బందీ కాదు, ఆయన దాసుడు కాదు, ఇప్పటి నుండి సహోదరుడు, సహోదరునిగా చేర్చుకో. నేను మీ ఇంటికి వస్తే నువ్వు ఎంత మంచిగా చూసుకుంటావు, నా తండ్రి సమానుడు వచ్చిండి ఇక్కడికి అని ఎంత మంచిగా ఆతిథ్యం ఇస్తావు, ఆయన వచ్చినప్పుడు కూడా అట్లనే చేయి. ముఖ్యంగా దేవుని మాటకు విధేయత చూపెట్టు అని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదే ఈరోజు మనం ఫిలోమోను నుండి నేర్చుకుంటున్న విషయం. ఏం చేద్దాం మరి? ఫిలోమోను ఓనేసిమును, మరొకసారి ఫిలోమోను ఓనేసిమును ఏ రకంగానైతే క్షమించి సమాధానం కలిగి ఉన్నాడో, మనము కూడా మనం బాధపడడానికి, ఇబ్బంది కలగడానికి ఎవరైతే కారణమై ఉన్నారో, కారకులుగా ఉన్నారో, వారిని క్షమిద్దాం, వారితో సమాధానం కలిగి ఉందాం. ఓనేసిము, ఫిలోమోను ఓనేసిము వీళ్ళిద్దరిని దగ్గర పెట్టి వాళ్ళ జీవితాన్నే ఒక పాఠంగా చేసుకొని మనం ఇప్పుడు నేర్చుకుందామా? మొదటి విషయము, క్షమిద్దాం, సహోదరులుగా వారిని చేర్చుకుందాం, వారి పట్ల ప్రేమ కనికరము చూపెడదాం, సహోదరులుగా వారిని అంగీకరిద్దాం. శత్రువులుగా కాదు, సహోదరులుగా. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని వాక్యానికి మనం విధేయత చూపెడదాం. దేవుని వాక్యానికి విధేయత మనము చూపెడదాం. ఈ పత్రికలో ప్రేమను మనం చూడవచ్చు, ఈ పత్రికలో క్షమాపణను మనం చూడవచ్చు, ఈ పత్రికలో మనము సహోదర భావాన్ని కూడా మనము దీంట్లో చూడవచ్చు. ఈ పాఠాన్ని మనం ఈరోజు నేర్చుకున్నాం కదా, ఆ ప్రకారంగా మనం జీవించే ప్రయత్నము చేద్దాం. అవును, మనం ఒకప్పుడు పాపానికి బానిసలంగా ఉంటిమి, ఒకప్పుడు ధర్మశాస్త్రం యొక్క శిక్షకు బానిసలంగా ఉంటిమి, లోక సంబంధమైన అధికారం కింద బానిసలంగా ఉంటిమి, బలహీనపరచు ఆత్మకు, భయపరచు ఆత్మకు మనం బానిసలంగా ఉంటిమి. పిరికితనము గల ఆత్మ, బైబిల్లో వాడబడిన పదము పిరికితనము గల ఆత్మకు మనము బందీలంగా, బానిసలంగా ఉంటిమి. అపవాది కింద కూడా మనం బానిసలంగా ఉంటిమి. ఇంకా అట్లనే ఉన్నామా? ఇంకా పిరికితనం గల ఆత్మన ఉన్నదా? నాకు ఆరోగ్యం బాగలేదు కదా, నా అప్పులు పెరిగినాయి కదా, నాకు ఇబ్బందులు పెరుగుతూ ఉన్నాయి కదా. లోన ఉన్నది పరిశుద్ధాత్మదేవుడా, పిరికితనం గల ఆత్మన? కష్టాలు పెరిగినప్పుడు దేవునితో మన సమయం కూడా ఎందుకు పెరగొద్దు? దేవునితో మన సహవాసం ఎందుకు పెరగొద్దు? మందిరంలో మనం గడపాల్సిన సమయం అనేది ఎందుకు పెరగొద్దు? పెరుగుతలేదు కానీ ఎందుకో తగ్గుతూ ఉన్నది. మరి స్త్రీల కూడికలకు ఎందుకో కాళ్ళు వస్తలేవు నడవడానికి, విజ్ఞాపన కూడికకు ఎందుకో వస్తలేవు కాళ్ళు ముందుకు నడుస్తలేవు, ఆరాధనలో ఎందుకో గడపడానికి మనసు ఆయాసకరంగా అనిపిస్తూ ఉన్నది. కారణము ఇంకనూ పాపానికి బానిసలుగా ఉన్నారేమో, ఇంకనూ పిరికితనం గల ఆత్మ కింద బానిసలుగా ఉన్నారేమో, ఇంకనూ ఆ అపవాది కింద బానిసలుగా ఉన్నారేమో. దేనికి బానిసను? ఎంతమంది మద్యానికి బానిసలుగా ఉన్నారు, ఎంతమంది సిగరెట్కు బానిసలుగా ఉన్నారు, ఎంతమంది పనిపాట లేక తిరగడానికి బానిసలుగా ఉన్నారు. దేనికి బానిసలుగా ఉన్నారు? పిరికితనానికి బానిసలుగా ఉన్నారు. దేనికి బానిసలుగా ఉన్నారు?
కానీ ఓనేసిము ఆ బానిసత్వం నుండి ఇప్పుడు బయటకు వచ్చిండా లేదా? వచ్చిండు కదా. మరి మనం ఎప్పుడు బయటకు వస్తాము? పాపం నుండి వచ్చినాం, మంచిది. ధర్మశాస్త్రం యొక్క శిక్ష నుండి వచ్చిన మంచిది. ఇంకా నువ్వు పిరికి ఆత్మకు మనము బానిసలంగా ఉన్నామా? దేనికి మనం భయపడుతూ ఉన్నాం? ఆ శిష్యులు తుఫానును చూసి భయపడుతూ ఉన్నంత వరకు వాళ్ళకు విడుదల కలిగిందా? మేము నశించిపోతూ ఉన్నాం, నీకు చింత లేదా అని దిగజారిపోయిన ప్రశ్న వారి నుండి కలిగింది. కష్టం వచ్చినప్పుడు రావాల్సింది ప్రశ్న కాదు, ప్రార్థన. విశ్వాసం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, యథార్థ ప్రవర్తన మనము కాపాడుకోవాలి కదా. ఆ వచనాన్ని మరొకసారి మనము చూద్దామా? ఎంత గొప్ప మాట. ఒకటే అధ్యాయము, కానీ ఎన్నో రోజులైనా సరే ధ్యానించిన ఓడువనంత విలువైన విషయం దీంట్లో మనం చూస్తాం. అతడు ఇక మీదట దాసుడుగా ఉండక పాపానికి, ధర్మశాస్త్రం యొక్క శిక్షకు, లోక సంబంధమైన అధికారము కింద దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడును, ప్రియ సహోదరుడుగాను, విశేషంగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగాను కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. ఇప్పుడైతే ఒకటే కోణంలో మనం వింటున్నాం. దాస్యము నుండి విడుదల. దాస్యం గురించి విన్నాం, దాస్యం నుండి విడుదల. దాస్యం యొక్క రకాలు మనం విన్నాం. అయితే దాని నుండి విడుదల ఇచ్చింది మాత్రము ఎవరు? దేవుడే. దాని నుండి విడుదల ఇచ్చింది దేవుడే. ఆయన తన ప్రాణాన్ని, తన రక్తాన్ని అర్పించి మనకు ఆ విడుదలను, ఆ పాప క్రయధనాన్ని, ఆ అపరాధ రుసుమును ఆయన చెల్లించి ఉన్నాడు. ఇప్పుడు మనం బానిసలము కాదు, క్రీస్తుకు సహోదరులంగా ఉన్నాము. అందును బట్టి ప్రభునందు ఆనందిస్తూ, ప్రభా ఫిలోమోను పత్రిక ఈరోజు నాకు తెలియజేసి ఉన్నావు కదా, ఆ ఫిలోమోను వలె ప్రేమ కలిగి ఉండుటకు, ఆ ఫిలోమోను వలె క్షమించుటకు, ఫిలోమోను వలె కనికరం కలిగి ఉండుటకు, అందరి పట్ల సహోదర ప్రేమ కలిగి ఉండుటకు, అన్నిటికంటే ముఖ్యంగా నీ వాక్యానికి విధేయత చూపెట్టుటకు నాకు సహాయం చేయి ప్రభా అని విన్న వాక్యం అనుసరించి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేద్దామా?